బ్రేకింగ్ న్యూస్ అనుకున్నట్టే జరిగింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. రేపు మరోసారి ఎన్నిక నిర్వహిస్తామని అబ్జర్వర్ గా ఉన్న జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. శాంతి భద్రతల సమస్యల కారణంగానే ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. దీంతో మూడోసారి కూడా ఎన్నిక వాయిదా పడ్డట్టే అయింది. కొద్దిసేపటి క్రితమే మనం చూసాము తుని వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన దృశ్యాలు. ఎందుకంటే చైర్మన్ ఇంట్లో దాడిశెట్టి రాజాని నిలువరించారు టీడీపీ క్యాడర్ అంతా కూడా. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎన్నిక నిర్వహించి తీరుతామని అనుకున్నప్పటికీ కూడా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది అంటున్నారు. దీంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది, ఇది మూడోసారి. సో ఎన్నికల అబ్జర్వర్గా ఉన్న జాయింట్ కలెక్టర్ ఎన్నికను రేపు నిర్వహిస్తామంటూ ఉన్నారు. శాంతి భద్రతల సమస్య కారణంగానే ఎన్నికను వాయిదా వేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం తగినంత బలం లేకపోవడంతో ఈ ఎన్నికను వాయిదా వేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డానికి కారణం తగినంత సంఖ్యాబలం లేకపోవడంగా చెప్తున్నారు జాయింట్ కలెక్టర్. దీంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు శివశంకర్. ఓవర్ టు యు శివశంకర్. చూస్తున్నట్లయితే ముందు నుంచి జరుగుతున్న పరిణామాల ప్రకారం బిగ్ టీవీ ముందుగానే గెస్ట్ చేసింది ఈ రోజు వాయిదా పడే అవకాశం ఉంటుందని కూడా చూసుకోవచ్చు. క్లియర్ గా మనం వైసీపీ కౌన్సిల్ అందరినీ కూడా వైసీపీ చైర్మన్ ఇంటిలోనే ఉంచారు. అక్కడికే దాడిశెట్టి రాజా వెళ్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం. ఏదైతే బిగ్ టీవీ పొద్దు నుంచి కూడా ఎక్స్క్లూజివ్ న్యూస్ అందిస్తుంది. టీడీపీలోకి చేరిన వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ కి ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించి 11 గంటలకే చేరుకున్నారో, అయితే 11 గంటల నుంచి 12 గంటలు దాటే వరకు కూడా ఎవరు కూడా మున్సిపల్ వైసీపీకి సంబంధించిన కౌన్సిల్ ఎవరు హాజరు కాకపోవడం, సంఖ్యాబలం లేకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఉద్ధృత పరిసరాలు అయితే ఏర్పడినాయి అని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకోవచ్చు మనం. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక కూడా కాదు, వైస్ చైర్మన్ ఎన్నికకి ఎంత వస్తుంట 2 సార్లు టీడీపీ కారణంగా వాయిదా పడితే ఈసారి వైసీపీ కారణంగా వాయిదా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన కౌన్సిల్ ఎవరో హాజరు కాలేదు, అందరూ కూడా గైర్హాజరు ఉన్నారు. పూర్తిగా అయితే చైర్మన్ శివశంకర్ మీరు అన్నట్టుగా ఇది వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజు మూడోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడం కారణంగా చూపిస్తూ వాయిదా వేశారు. రేపు అంటున్నారు. కానీ రేపు ఈ సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా? ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? సుమతి చూసుకున్నట్లయితే మనం క్లియర్ గా వైసీపీకి సంబంధించి ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్లు అందరినీ కూడా గతంలో 2 సార్లు డే బై డే వాయిదా పడినప్పుడు కూడా వారందరినీ కూడా అంతకుముందు ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఉంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా మున్సిపల్ ఆఫీస్ తీసుకొచ్చారని చెప్తున్నారు. అక్కడ లోకల్ గా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నెలకొంది. వైసీపీ కౌన్సిలర్ని కాపాడుకునేందుకు వైసీపీ చైర్మన్ ఇంట్లోనే కౌన్సిలర్ అందరిని రప్పించి అంతకుముందు కూడా ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. వైసీపీ చైర్మన్ ఇంట్లోనే వారందరినీ కూడా ఉంచి అక్కడి నుంచి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా రెస్ట్రిక్ట్ చేసేదని కూడా టీడీపీ ఆరోపణగా కనిపిస్తుంది. మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే వీరు ఈ రోజు కనుక బయటికి వస్తే వీటిని మళ్ళీ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వైసీపీ భయపడుతున్న నేపథ్యంలో వీరు రేపటి వరకు కూడా ఖచ్చితంగా చైర్మన్ లేదా మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అండర్లో ఉండే విధంగానే మనకు కనిపిస్తుంది. బయటికి వస్తే మాత్రం పరిణామాలు వేరేగా ఉండే అవకాశం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి శివశంకర్? ఇప్పటికే ఎన్నిక వాయిదా పడి ఉంది, రేపు నిర్వహిస్తామని ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో అసలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా అయితే మున్సిపల్ చైర్మన్ పదవి కానీ వైసీపీ వైస్ చైర్మన్ పదవిని కానీ వదులుకునే ప్రసక్తే లేదు అన్నట్లుగా కూడా వైసీపీ బిహేవ్ చేస్తుంది. ఇప్పటికే మనం లాస్ట్ టైం జరిగిన 2 సార్లు చూసాం, ఇప్పుడు కూడా చూసాం. ఈ రోజు కూడా వైసీపీ చాలా దృఢంగా వీరందరినీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి వారు బయటకు వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టుగానే మనకి క్లియర్ గా సమాచారం వస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తుని వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజు మూడోసారి ఎన్నికను నిర్వహించారు. ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. దాడిశెట్టి రాజా వైసీపీ క్యాండిడేట్స్ ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చైర్మన్ ఇంటికి కూడా చేరుకున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ కూడా ఒక్కసారిగా ఆయన ఇంటి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వాళ్ళ కార్పొరేటర్ల
అనుకూలంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఓటు వేసే హక్కు ఇవ్వాలని చెప్పి కోరారు. అలాగే దాడిశెట్టి రాజాకి సంబంధించి కూడా వాళ్ళ మధ్యలో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సరైన కోరం లేకపోవడంతో, సంఖ్యాబలం లేకపోవడంతో ముచ్చటగా మూడోసారి కూడా తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రేపు జరుగుతుందా లేదా, రేపైనా సంఖ్యాబలం చేకూరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకి కోరం సభ్యులు సంఖ్య రానందువలన 1 hour వరకు వెయిట్ చేయాలని మనకి రూల్ పొజిషన్ చెప్తా ఉంది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం. అట్లీస్ట్ 1/2 of the number of members then on the municipal council who are entitled to vote at the election within 1 hour from the time of appointment for the meeting. Within 1 hour దాటింది కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా నియమించిన ఎస్ఈసి నుంచి అబ్జర్వర్ గా నియమించిన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకురావడం జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా రేపు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి యథావిధిగా రేపటికి పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 11 గంటలకి ఉదయం మళ్ళీ స్పెషల్ మీటింగ్ ఈ ఎన్నిక కోసం నిర్ణయం తీసుకోవడం. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకి కోరం సభ్యులు సంఖ్య రానందువలన 1 hour వరకు వెయిట్ చేయాలని మనకి రూల్ పొజిషన్ చెప్తా ఉంది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం. అట్లీస్ట్ 1/2 of the number of members then on the municipal